హాయ్ జున్ను, ఏం చెప్తున్నావు? వావ్, లొకేషన్ ఇస్తున్నావు బాబాయ్ తోటి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీసరు డైరీస్. ఇవాళ మనం హిమాచల్ ప్రదేశ్లోని డే 4 ట్రిప్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఉన్న హోటల్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఈ హోటల్ పేరు తారాలయ. ఇది మన నైనాదేవి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంది. ఇంకా ఈ హోటల్లో రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మొత్తానికి మేమందరం మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి హోటల్ చెక్అవుట్ అయితే చేసేసినాం. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి బయలుదేరిపోయినాం. హాయ్, పంజాబ్లోని లాహోర్లో ఉన్నాం. ఇది లాహోర్ నుంచి ప్రవహించినది. సో ఈ సైడ్ ఏమో మనం పంజాబ్లో ఉన్నాం, ఆ సైడ్ పోతే పాకిస్తాను. ఇంకా మనం ఇవాళ ఏ ప్లేసెస్ కవర్ చేయబోతున్నామంటే, ముందుగా చెప్పినట్టు హిమాచల్లోని 5 శక్తిపీఠాలలో నైనాదేవిని మనం నిన్న కవర్ చేసినాం. ఇవాళ ఒకటే రోజులో మనం చింతపూర్ణి మాత అండ్ ఇంకా జ్వాలాముఖిని కవర్ చేయబోతున్నాం. మొత్తానికి చింతపూర్ణికి అయితే చేరుకున్నాం. ఈ చింతపూర్ణి నైనాదేవి నుంచి 110 కిలోమీటర్లు ఉంది. అంటే అక్కడికి వెళ్ళి మాకు ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే పట్టింది. కొంచెం ఘాట్ రోడ్ కూడా ఉండే మధ్యలో. పప్ప చూడిగా హ్యాండ్ పట్టుకో, హ్యాండ్ పట్టుకో. జయ. ఇంకా మా వెహికల్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసి ఇక్కడికి వెళ్ళి ఒక 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే లోపలికి వెహికల్స్ అలో చేస్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని అక్కడే ఆపేషన్లో. ఇప్పుడు చూస్తున్నారు కదా క్యూ లైన్, ఇది టెంపుల్కి 1 కిలోమీటర్ ముందు నుంచే స్టార్ట్ అయిపోయింది. మనం ఈ లైన్లోకి జాయిన్ అయితే మనకి దర్శనం కావడానికి ఒక 1-2 అవర్స్ పడుతుందంట. సో మనకి అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ అని చెప్పిండు కొంచెం రైట్ సైడ్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే ఇక్కడ ఒక లైన్ ఉంది, అది కొంచెం టైం తక్కువ పడుతుందని చెప్పిండు. సో ఆ లైన్ కోసం మనం ముందు పోతున్నాం. మొత్తానికి మనం అనుకున్న లైన్ దగ్గరికి అయితే వచ్చేసాం. క్యూలో నిల్చున్నాం కొంచెం సేపు. జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతాజీ, జై మాతా. ఇంకా ఈ టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే, ఇప్పుడు ఈ గుడి ఉన్న ప్లేస్లో సతీదేవి అమ్మవారి కాలిపాదం పడింది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 16వ శతాబ్దంలో నిర్మించిల్లు. ఇంకా ఇక్కడ అమ్మవారికి చింతపూర్ణి మాత అనే పేరు ఎలా వచ్చిందంటే, మనం ఎలాంటి కష్టాలతో వెళ్ళినా ఎలాంటి చింతలతో వెళ్ళినా అవన్నీ తొలగిపోతాయని ఇక్కడ అమ్మవారికి చింతపూర్ణి మాత అని పిలుచుకుంటారు. ఇంకా మొత్తానికి చింతపూర్ణి అమ్మవారి దర్శనం చేసుకొని కొంచెం టెంపుల్లో కూర్చొని మనం నెక్స్ట్ ప్లేస్ అయినా జ్వాలాముఖి శక్తిపీఠానికి అయితే బయలుదేరిపోయినాం. జై మాతాజీ. ఇంకా జ్వాలాముఖి శక్తిపీఠం మనమున్న చింతపూర్ణి నుంచి 32 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఈడికి వెళ్ళి మనం ఆడికి చేరుకోవడానికి గంట సేపు టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం ఘాట్ రోడ్ కూడా ఉంది మధ్యలో. ఇంకా మొత్తానికి మనం జ్వాలాముఖికి అయితే చేరుకున్నాం. ఒక గంట సేపు ట్రావెల్ చేసినాక సో ఈడికెళ్ళి మనం పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసి ఇంకొక 2 కిలోమీటర్స్ పైకి వాక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు పైన ఉన్న కొండల్లో ఉన్నారు.
కమ్. ఇంకా మొత్తానికి కార్ పార్కింగ్ చేసి మనం వీడికెళ్ళి బయలుదేరిపోయినాం. ఈ ఎంట్రీ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు అట్లా ఒక 2 కిలోమీటర్ నడిచినాం అనుకోండి, టెంపుల్ వచ్చేస్తుంది. మమ్మీ బుక్ అంటే ఒకటి 130. ఇంకా మొత్తానికి మనం టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ కనిపించే లెఫ్ట్ సైడ్లో ఒక రూమ్ ఉంది కదా, అక్కడ ఉన్న వాటర్ తీసుకొని మనం కాలు కడుక్కొని లోపల పోవాల్సి ఉంటుంది. దీని గురించి మీకు తర్వాత చెప్తాను నేను. ఇంకా ఈ టెంపుల్ చరిత్ర విషయానికి వస్తే, ఈ గుడి ఉన్న ప్లేస్లో సతీదేవి అమ్మవారి నాలుక పడిందంట. అది కాకుండా పాండవులు నిర్మించిన టెంపుల్స్లలో ఇదే మొదటి టెంపుల్ అంట. జై మాతా दी, జై మాతా दी. ఇంకా ఇక్కడ టెంపుల్లో అమ్మవారు విగ్రహ రూపంలో ఉండరు, అమ్మవారు జ్వాలా రూపంలో వెలుగుతూ కనిపిస్తుంటారు. ఇంకా టెంపుల్ ముందు ఒక కోనేరు కనిపించింది కదా, ఇక దాని విషయానికి వస్తే, అప్పట్లో ఇక్కడ అమ్మవారు జ్వాల రూపంలో వెలుగుతున్నారని చెప్పేసి అందరు ప్రజలు నమ్మి ఈడికి వస్తుంటే, అప్పటి రాజైన అక్బర్ ఇదంతా వట్టిదే అని చెప్పి అక్కడ ఒక వాటర్ ట్యాంక్ కట్టించి అక్కడున్న వాటర్తో ఇక్కడున్న అమ్మవారి జ్యోతిని ఆర్పేయాలని ట్రై చేసిండు. కాకపోతే అమ్మవారి మాత్యం ఏందో కానీ ప్రతి కొండల్లో ఉన్న గుహల నుంచి ఎక్కడెక్కడ ఆర్పేస్తున్నారో వేరే వేరే ప్లేస్లలో కూడా మనకు జ్వాలలు రావడంతో ఇక ఆయన నమ్మి అమ్మవారు నిజంగా ఇక్కడ ఉన్నారని చెప్పి ఆమెకి బంగారు గొడుగునైతే సమర్పించుకున్నాడు. మొత్తానికి జ్వాలాముఖి అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకొని మనం దగ్గరలో ఉన్న కాంగ్రాకి అయితే బయలుదేరిపోయినాం. కాంగ్రా ఇడికెళ్ళి ఒక 18 కిలోమీటర్స్ ఉంది. మనకు ఆడికి చేరుకోవడానికి ఒక 40 మినిట్స్ దాకా పట్టొచ్చు. ఇంకా ఇలా మనం నైట్ కాంగ్రాలో స్టే చేసి పొద్దున్నే కాంగ్రాలో ఉన్న టెంపుల్ దర్శనం చేసుకుందాం. ఇంకా మొత్తానికి మనం కాంగ్రాకి అయితే చేరుకున్నాం. కాంగ్రాలో మనం ఉండే హోటల్ పేరు హోటల్ గ్రూవర్. ఇదే మనం ఉండే హోటల్. ఇంకా ఈ హోటల్లో రూమ్స్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి పార్కింగ్తో పాటు. ఇంక మనం లంచ్ కావాలంటే డిన్నర్ అయినా లంచ్ అయినా మనకు పైన టాప్ ఫ్లోర్లో అయితే అరేంజ్ ఉంది హోటల్, అరేంజ్ తినొచ్చు. హాయ్. ఇంకా చూసిగా ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్లోని డే 4 ట్రిప్ ఎట్లా గడిచిపోయిందో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.